ఉండండి. అన్న అనుకోకండి జరుగు సార్. మేము 5 మెంబర్స్ లోపల ఎవరైతున్నారో వాళ్ళందరూ మేమే తీసుకొస్తాం. బయటకు వస్తారు ఎక్కడ పంపించినప్పుడు ఎందుకు వచ్చింది చెప్పండి కొంచెం గారు అదే విధంగా మా సోదరిమణులు ఇద్దరు కూడా విపులంగా చెప్పడం జరిగింది. నేను ఒకటే విషయం చెప్పేది ఏంటంటే, మనం ఎప్పుడన్నా ఒక తప్పు మాట్లాడితే ఆ తప్పును కప్పిపుచ్చుకోవాలనుకుంటే ఇంకా 100 తప్పులు మాట్లాడాల్సి వస్తాయి. వీళ్ళు మొట్టమొదటి తప్పులు ఏం చేసిండ్రంటే ఎలక్షన్ లోపల తప్పుడు వాగ్దానాలు ఇచ్చిండ్రు కాబట్టి ఆ తప్పును కప్పిపుచ్చుకునికే ప్రతిసారి తప్పులు మాట్లాడుకుంటా వస్తా ఉన్నారు. ఆ తప్పును కప్పిపుచ్చనీకి మాటలు కాదు చేతలు తప్పుడు పనులు కూడా చేయాల్సి వస్తున్నది. అందులో ఒక భాగమే లగచర్లలో జరిగినటువంటి ఈ అటాక్ అనేది నేను భావిస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు అక్కడ ముందు ఎమ్మెల్యేగా ఫెయిల్ అయ్యిండు. ఇప్పుడు అక్కడ కలెక్టర్ మీద దాడి జరిగింది, అధికారుల మీద దాడి జరిగింది అంటే నిఘా విభాగం ఏం చేస్తుంది? పోలీసు ఎవరి కంట్రోల్లో ఉంది? హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి వాళ్ళు వేరేవాళ్ళు ఎవరు లేరు. అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంది ఆ శాఖ. అంటే మీరు ఎమ్మెల్యేగా విఫలమైనరు, హోమ్ మినిస్టర్గా విఫలమైనరు, ముఖ్యమంత్రిగా విఫలమైంది. నిజంగా మీ ఇన్వాల్వ్మెంట్ ఉందంటే మీరు 15 కాల్స్ చేశారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి సార్. నేనా సంతోషము ఆధారాలు చూపెట్టమని చెప్పి చెప్తున్నాను. నేను ఈ జైలు ముందరనే ఉన్నా, ఇక్కడ తీసుకపోతే లోపలికి ఇప్పుడే వెళ్ళిపోతాను. నేను చాలా సంతోషం. ఇక ఒక్కటే, మేము భయపడడానికి సిద్ధంగా లేము, రైతుల పక్షాన ఖచ్చితంగా ఉంటాము. నా మీద పెట్టినా కేసు పెట్టినా జైలుకు పంపించినా నన్ను పంపించినా కేటీఆర్ గారు పంపించినా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎవరిని పంపించినా కానీ మేము పోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మీ తాటాకు సప్పులకి ఎవరు భయపడాడు, లేకపోతే మీరు గాలికి గడపారాలు లేచిపోతా అంటే కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేవు. ఇంకోటి చెప్పాలి, మీరు ఎన్టీవీ రిపోర్టర్ మీరు అడుగుతున్నారు కదా, దాడి జరగలేదని కలెక్టర్ గారు అంటున్నారు, దాడి జరిగిందని పోలీస్ డిపార్ట్మెంట్ అంటుంది. ఎవరి మాట నమ్మాలి? ఎవరి మాట నమ్మాలి? ప్రభుత్వమే 2 నాలుకలతోనే 2 మాటలు మాట్లాడుతున్నారు. ఈరోజు కలెక్టర్ గారి మీద దాడి జరిగిందని ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్నారో పోలీస్ డిపార్ట్మెంట్ వైఫల్యం కాదా? పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్న ముఖ్యమంత్రి గారి వైఫల్యం కాదా? పోలీస్ డిపార్ట్మెంట్ చూస్తున్న వాళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి రైతులకు జరుగుతున్న నష్టాన్ని పక్కన కూడా ఓట్లేసి గెలిపిస్తేనే ఈయన సీఎంగా రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు. మరి ఆ రోజు మరి ఓట్ల కోసం పోయి మరి ఓట్లని మరి దయా తప్పడం అనుకొని మరి ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత ఈ రోజు మరి అక్కడ రైతులందరినీ కూడా ఫార్మా కంపెనీ పెట్టడానికి కోసం మరి వాడిని అల్లుడికి వాడి సొంత అల్లుడు ఉన్నాడు కదా, బిడ్డనిచ్చిన అల్లుడు, ఆ బిడ్డనిచ్చిన అల్లుడు కోసం ఇవాళ అక్కడ రైతులందరినీ కూడా మరి ఇబ్బంది పెట్టి వాళ్ళు ఇయ్యమంటే కూడా మరి వాళ్ళని ఇబ్బంది పెట్టేసి వాళ్ళని దాదాపు 4 సార్లు వాళ్ళ అధికారులను పంపించేసి మరి అక్కడ బలవంతంగా లాక్కోవడానికి కోసం మరి ఆ ప్రయత్నం చేస్తే అక్కడ మొత్తం కూడా మా కోర్మాటి ఆదివాసీ సోదరులు, మరి కోర్మాటి ఆదివాసీ సోదరులతో పాటు ఇంకా కొంతమంది ఇతర రైతులందరూ రైతులే. మరి అక్కడ రైతులందరూ కూడా మేము ఇవ్వమని చెప్పంగా కూడా ఒక బాధ్యతగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి
ఉండి కూడా ఆయన నియోజకవర్గంలో గెలిచి కూడా మరి ఆయన నియోజకవర్గంలో రైతులని ఈ రోజు మరి వాళ్ళని దాదాపు ఒక 55 మందిని తీసుకొచ్చేసి పోలీస్ స్టేషన్ లో మరి అక్కడ ఎస్పీ గారిని సిఐ గారిని అందరినీ కూడా అక్కడ పెట్టి వాళ్ళ ముంగట దాదాపు 55 మందిని తీసుకొస్తే 55 మంది దాంట్లో ఉన్న వాళ్ళు అక్కడ వాళ్ళు అందరూ కూడా కాంగ్రెస్ వాళ్ళు. ఆ కాంగ్రెస్ వాళ్ళని అందరినీ పంపించారు. అక్కడ గొడవ చేసింది అందరూ కూడా కాంగ్రెస్ వాళ్ళే కొట్టిరు, వాళ్ళ కార్యకర్తలే, వాళ్ళ నాయకులే. అసలు కొట్టింది వాళ్ళు. మా ఇక్కడ దాదాపు ఎవరైతే ఎంతమంది అయితే మరి బీఆర్ఎస్ వాళ్ళు కార్యకర్తలు ఉన్నారా వాళ్ళందరూ కూడా మరి ఇక్కడ పేర్లు రాపించుకొని ఇక్కడ 16 మందిని ఏమో జైల్లో పెట్టారు. వాళ్ళు పంపించిన తర్వాత ఈ బీఆర్ఎస్ నాయకులని విపరీతంగా ఇష్టం వచ్చినట్టు వాళ్ళని కొట్టడం జరిగింది. నిజంగా వాళ్ళు ఏడ్చుకుంటూ చెప్తున్నారు, ఇట్లా పండ పెట్టేసి చేతుల మీద రోకలెక్కించేసి కొట్టారు. అంటే ఎంతవరకు కరెక్ట్? అక్కడ చేసిందేమో వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలే. ఇప్పుడు అన్న చెప్పిండు, ఇక్కడ ఉన్నాడు కాంగ్రెస్ నాయకుడు, పాపం ఆయన చెప్తున్నాడు అసలు చేసింది అసలు కూడా అక్కడ ఉన్నామంటే కాంగ్రెస్ నాయకులు వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ పంపించేసి ఒక బీఆర్ఎస్ కార్యకర్తల మీద, బీఆర్ఎస్ నాయకుల మీద ఈ రోజు ఇక్కడ జైల్లో పెట్టడం జరిగింది. మరి దాదాపు ఇప్పటికి ఒక 21 మంది. ఇప్పుడు నరేందర్ అందన్ ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఇక్కడ ఈ కాన్స్టిట్యూయెన్స్ లో బీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడినటువంటి మరి వ్యక్తి మరి నరేందర్ అన్నగారు. మరి ఆయన మాజీ ఎమ్మెల్యేగా మరి ఇక్కడ ఆయన ఒక బాధ్యతగా ఉన్న వ్యక్తి. మరి ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఇవాళ ప్రజల కోసం ఇవాళ కేటీఆర్ సార్ గారు ఇక్కడ గొడవ అయిందని మాట్లాడుకుంటుంటారు. మాట్లాడితే మాత్రాన బాధ్యులు అవుతారా? ఈ రోజు నరేందర్ అన్న గారిని తీసుకుపోయి లోపటేసిండ్రు. ఇవాళ కేటీఆర్ సార్ని కూడా ఇవాళ జైలు లోపల పెట్టడానికి ఇవాళ ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ మేడం గారు చెప్పినట్టు ఎన్నో రకాలుగా ఇవాళ మరి కేసీఆర్ సార్ కుటుంబాన్ని రకరకాలుగా హింసిస్తూ ఇవాళ కేటీఆర్ సార్ని కూడా ఈ రోజు ఈ ఇష్యూలో భాగస్వామ్యం ఉంది అనేసి ఈ రోజు మరి జైల్లో పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే మన ఎవరైతే ఈయన రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ముఖ్యమంత్రి గారు, నిజంగా ఆయన వాస్తవంగా ఆయన ఇప్పుడు ఇవాళ ప్రజలందరూ కూడా ఈ కాన్స్టిట్యూన్సీ ప్రజలందరూ కూడా మరి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీ ప్రజలందరూ కూడా ఓట్లు వేస్తే గెలిచి ఇవాళ ముఖ్యమంత్రిగా చెలామణి అవుతూ మరి ఆయన కాన్స్టిట్యూన్సీ ప్రజలందరినీ కూడా ఇవాళ జైల్లో లోపల పెట్టి వాళ్ళు కొట్టించేసి లోపల పెట్టి ఇవాళ వాళ్ళు చూస్తున్నారు కదా అక్కడ లేడీస్ పాపం మహిళలు ఎట్లా ఏడుస్తున్నారు. అంటే దానికోసం ఈయన ముఖ్యమంత్రి అయిందా? దానికోసం ఇవాళ గెలిపించిండ్రా? ఇవాళ నిజంగా ఎంత సిగ్గుచేట అంటే నిజంగా ఇటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడా ఇక్కడ మా తెలంగాణ రాష్ట్రంలో? నిజంగా ఆయనకు నిజంగా మేము అంటున్నాము, మా ఆదివాసులు ఇప్పుడు ఇవాళ ఎవరైతే మన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గవర్నమెంట్ సోదరులందరూ కూడా అక్కడ ఎస్టీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా భూములు పంటలు పండిస్తేనే వాళ్ళు పండిస్తేనే వాళ్ళు తిని బతుకుతారు. అటువంటి వాళ్ళను ఫార్మా కంపెనీ పెట్టుకొని వాళ్ళని బయట పంపించేసి మరి వాళ్ళు ఎక్కడ భూములు కొంటారు? ఈ రోజు రేట్లలో భూములు వస్తున్నాయా? ఇవాళ ఇల్లు వదిలేసేట్టు ఎక్కడ పోతారు? ఇవాళ అందుకోసమే వాళ్ళు ఏమని చెప్తున్నారు. ఈ రోజు మరి పార్టీ పరంగా కూడా మమ్మల్ని ఇక్కడ పంపించడం జరిగింది. మరి ఏదేమైనా కూడా అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా మరి బీఆర్ఎస్ పార్టీ పరంగా మరి సపోర్ట్ గా మేము ఈ రోజు మరి కేటీ రామారావు గారు ఇవాళ పార్టీ ఆదేశాల పరంగా కానీ లేకపోతే కేసీఆర్ సార్ మమ్మల్ని ఇక్కడ మరి మేడం సవితారి ఇంద్రారెడ్డి మేడం గారిని మమ్మల్ని ఇక్కడ పంపించడం జరిగింది. ఏదేమైనా కూడా వాళ్ళకి ఇప్పుడు కూడా సపోర్ట్ గా ఉంది. వాళ్ళని కాపాడుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. జై తెలంగాణ. ఈరోజు మమ్మల్ని కేసీఆర్ గారు ఇక్కడ పంపించారంటే వాళ్ళకి భరోసా కల్పించారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి సొంత ఇలాఖాలోనే రైతుల పరిస్థితి ఇలా ఉంది అనేసి అంటే ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ రైతులందరూ ఆలోచన చేయాల్సిన పరిస్థితి. గతంలో అంత పెద్ద ప్రాజెక్టు కట్టినాడే ఎవరికి ఏ ఒక్క రైతుకి ఇబ్బంది లేకుండా కేసీఆర్ గారు చూసుకున్నారు. మరి రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో ఈ రోజు రైతులు గోసపడతా ఉన్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అంటే దానికి కారణం గిరిజనులు, లంబాడా, బంజారా సోదరుల ఓట్లతోటి ఈ రోజు గద్దెనెక్కి కూర్చున్నారు. మరి అలాంటి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు మరి లగచర్లలోని బంజారాలు కావచ్చు, ఇతర వర్గాల వారిని కావచ్చు, వాళ్ళు క్లియర్ గా చెప్తా ఉన్నారు. ఈ రోజు సబితా ఇంద్రారెడ్డి గారు మేమందరం పోయి లోపల మాట్లాడితే మరి మేము అక్కడ ఉన్నామమ్మా, అసలు కొట్టినోళ్ళని వదిలిపెట్టి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు,
వీడియోలో కనబడతలేదా? మమ్మల్ని తీసుకొచ్చారు స్టూడెంట్ అని చూడలే, ఒక గ్రామ పంచాయతీ సెక్రటరీ అని చూడలే, అక్కడ ఉన్న వాళ్ళని చూడకుండా తీసుకొచ్చారు అనేసి బయటకు వచ్చి మహిళలతో మాట్లాడే ప్రయత్నం చేస్తే మేము ఇప్పటికీ కూడా మా భూములు వదులుకోవడానికి ఎవరం కూడా సిద్ధంగా లేము అనేసి మహిళలందరూ కూడా గట్టిగా చెప్తా ఉన్నారు. ఇప్పటికీ రైతులు ఎవరు భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. కానీ ఈరోజు అధికారం ఉంది అనేటటువంటి ఒక అహంకారంతో రైతుల దగ్గర నుంచి దౌర్జన్యంగా భూములు లాక్కుంటా ఉన్నారు. గ్వార్వాయిన్ సేన ఎక్కజ్ వినతి కర్రిచు తమార్ లార సేర్ లార బీఆర్ఎస్ పార్టీ తమను అండగారచ్చు. ఆజ్ ఎత్తర్ ఎమ్మెల్యే ఎవరైనా సరే ఒక బాధ వచ్చిందంటే అక్కడ ఉన్న ఎక్స్ ఎమ్మెల్యేకి చెప్పుకోవడం అనేది, ఒక పార్టీ లీడర్కి చెప్పుకోవడం అనేది సహజం. మరి అలాంటి ఫోన్లు పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎక్స్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారే చెప్పారు. నరేందర్ రెడ్డి గారికి ఏదైనా ఇబ్బంది ఉంటే పార్టీ అధిష్టానానికి చెప్పుకోవడం అనేది సహజం. మరి కేటీఆర్ గారికి చెప్తే కేటీఆర్ గారే చేయించారు. ఇలాంటివన్నీ కూడా ఒక సంకుచితమైనటువంటి మనస్తత్వంతో కేవలం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని కక్షపూరితంగా కేసులు పెట్టించాలనేటటువంటి ఉద్దేశంతో ఈ విధంగా చేస్తా ఉన్నారు. ఎక్కడా కూడా ఎవరు హర్షించరు. पुनस ग्वारमाटी అయితే आज अधिकारम कांग्रेस पार्टी अधिकारम रकाडनु आज रेवंत रेड्डी सीएम की देखो अदे ग्वारमाटी कूडानु अदे गिरिजनुलु अंदरू कूडा रेपु एलक्षन लो वच्चिनाडु मिम्मल्नि एदुर्कोनि बुद्धि चेप्पडानिकि कूडा सिद्धंगा उंटारु. తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి రైతు సోదరులు రైతాంగం వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి సవితా ఇంద్రారెడ్డి గారితో పాటు మమ్మల్ని కూడా వెళ్ళి వాళ్ళకి ధైర్యం ఇచ్చిరండి, భరోసా చెప్పిరండి అనేసి పంపించారు. వాళ్ళందరికీ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అండదండలుగా ఉంటుంది. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మళ్ళీ వాళ్ళ ఇంటికి చేర్చేంత వరకు కూడా ఏ రోజు కూడా నరేందర్ రెడ్డి గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, సవితమ్మ గారు కావచ్చు, మేమందరం కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ అండగా ఉంటాం. మేడం సవిత మేడం నరేందర్ రెడ్డి గారు నేరం ఒప్పుకున్నట్టుగా చెప్తున్నారు మేడం. దీంట్లో కేటీఆర్ చెప్పినందుకు ఇవన్నీ చేసినానని చెప్పేసి పోలీసులు చెప్పినట్టు సమాచారం. మరి దీని మీద మీరేమంటారు? పోలీసులు చెప్పింది మొన్న కేటీఆర్ గారు బావమర్ది విషయాలు కూడా అట్లే చెప్పారు. ఒక అతను విజయ్ గారిని తీసుకొచ్చి మాకేదో డ్రగ్స్ ఇచ్చిందని చెప్పిపించాడు. తర్వాత నెక్స్ట్ వచ్చి ఆయన ఏం చెప్పాడు అసలు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు హరిప్రియ గారు చెప్పినట్టు ప్రజలకు ఇబ్బంది వచ్చినప్పుడు ప్రజల పక్షాన నిల్చొని ప్రశ్నించడమే. గత 3-4 రోజుల నుండి చూస్తా ఉన్నాం రైతుల ఆవేదన, రైతుల ఆక్రోశం, ప్రభుత్వం అహంకారం, ప్రభుత్వం అధికారాన్ని ఉపయోగించి ఏ విధంగా ఇబ్బందులకు గురి చేసింది అనేది గత 3-4 రోజుల నుండి చూస్తున్నాం. కొడంగల్లో రేవంత్ రెడ్డి గారి ఇలాకా, గౌరవ ముఖ్యమంత్రి గారి ఇలాకా, ఇక్కడ శాసనసభ్యులుగా ఉన్న రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలలో ఈ నియోజకవర్గంలో 3-4 గ్రామాలలో ల్యాండ్ అక్విజిషన్ చేస్తూ ఉన్నారు. ఫార్మాసిటీ కోసం అనేది ల్యాండ్ అక్విజిషన్ అనేది వింటూ ఉన్నాం. గత 6 నెలల నుండి కూడా వింటూ ఉన్నాం. గత 6 నెలల నుండి కూడా ఈ రైతులందరూ వాళ్ళ ఆవేదన వెలగక్కుతూ ఉంటే మీ మీడియా ద్వారానో పేపర్ ద్వారానో వింటూ ఉన్న సందర్భం. అయినా కూడా ముఖ్యమంత్రి వాళ్ళ ప్రతినిధి కదా, తప్పకుండా వాళ్ళకు న్యాయం చేస్తాడులే అనుకున్నాం. వాళ్ళ భూములు తీసుకుంటున్నప్పుడు వాళ్ళని కన్విన్స్ చేసి న్యాయం చేస్తాడు అనుకున్నాం. కానీ ఈరోజు లోపల చూస్తూ ఉంటే లోపల వాళ్ళ ఆవేదన, బయట వాళ్ళ కుటుంబ సభ్యుల ఆవేదన నిజంగా చాలా బాధాకరం. ఆ రోజు జరిగిన సంఘటన దురదృష్టకరం. ఎందుకంటే ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల ఇటు రైతులు ఇబ్బంది పడుతూ అధికారులను కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి మొన్న. అది ఎవరిని కూడా ఒప్పుకోము. కానీ రైతులకు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఎవరు వింటలేరే, పెడచెవిన పెడుతున్నారే, ఇంత అయినా కూడా అరణ్య రోదన అయిపోయింది మా వాదనని వాళ్ళు బాధపడుతూ మొన్న జరిగిన సంఘటన బాధపడుతున్నా ఈ రోజు లోపల ఉన్న వాళ్ళు చెప్తున్న అంశం ఏంటంటే సంబంధం లేని వాళ్ళని, అంటే ఆ రోజు ఆ సంఘటనలో పాల్గొనకపోయినా కూడా కొంతమందిని తీసుకొచ్చి లోపల పెట్టారని. పాపం ఒక ఐఐటీ చేసిన అబ్బాయి ఉన్నాడు, కాలేజీకి పోయి వచ్చి ఇంట్లో పడుకున్నాడట. ఆ అబ్బాయిని తీసుకొచ్చి వేసేసారు. విలేజ్ సెక్రటరీ రోల్ ఏముంటుందండి? విలేజ్ గ్రామాభివృద్ధిలో ఆయన భాగస్వామ్యం అయి ఉంటాడు. అయినా కూడా ఆ రోజు ఆయన గ్రామంలో లేకుండా పక్క గ్రామంలో డ్యూటీ, వీళ్ళు ప్రభుత్వం ఇచ్చిన సర్వేనే చేస్తూ ఉంటే అతన్ని కూడా తీసుకొచ్చి ఈరోజు పెట్టడం జరిగింది. దాదాపుగా 55 మందిని తీసుకొచ్చి 21 మందిని పంపించినామని పొద్దున పోలీస్ అధికారులు మీడియాలో చెప్తుంటే విన్నాను నేను. 21 మందిని పంపించినామని. మరి 55 మందిని పట్టుకొచ్చి దాంట్లో ఫిల్టర్ చేసి, అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులను వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసి ఓన్లీ బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళని మాత్రమే లోపల పెట్టడం అంటే వాళ్ళను బాగా హింసించి పోలీస్ స్టేషన్లో వాళ్ళకి దెబ్బలు చూపిస్తున్నారు. చెప్పరాని చోటంతా దెబ్బలు కొట్టి విపరీతంగా ఈరోజు జైలుకి పంపించిన సందర్భం చూస్తున్నాం. మరి మీరు నిజంగానే పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు
కరెక్ట్ నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేస్తే వీడియోస్ ఉంటాయి, వీడియోలలో ఎవరుంటే వాళ్ళని తీసుకొస్తారు. కానీ వీడియోలలో ఉన్న వాళ్ళను, దాడికి పాల్పడ్డ వాళ్ళను పార్టీ నెపంతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీని బ్లేమ్ చేయాలనే ఆలోచనతో రైతులు అనేవాడిని కూడా, భూమి పోతున్న రైతు సోదరులకు కూడా పార్టీని ఆపాదిస్తూ ఈరోజు ఒక నాటకం అయితే ఆడుతున్నారు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం. ఈరోజు లోపల ఉన్న వాళ్ళు చెప్తున్నారు, ఇంకొక మాట చెప్పారు పోలీస్ అధికారులు, లోపల ఉన్న వాళ్ళకి ఎవరికి భూమి లేదు అని. ఒక అతను చెప్తున్నాడు వాళ్ళ చుట్టంది 30 ఎకరాల భూమి పోతుంది. ఈరోజే లాస్ట్ డే, పబ్లిక్ హియరింగ్ వచ్చున్నారు. ఈరోజు ఒకసారి హియరింగ్ అయిపోతే మా భూముల మీద ఆశ వదిలిపెట్టుకోవాలని ఏడుస్తూ ఉంటే నేను పొలంకి వెళ్ళి పరిగెత్తుకొచ్చినమ్మా ఓదార్చాలని నన్ను తీసుకొచ్చి లోపల పడేసిండ్రు. ఇట్లా ఒకరొకరు ఒక్కొక్క కథ చెప్తున్నారు. నిజంగా 30 ఎకరాల రైతు పోతా ఉంటే ఆ రైతు ఎంత బాధపడతా ఉంటాడు? ఎక్కడైనా కొనగలుగుతాడా? 3 ఎకరాల భూమి కొనగలుగుతాడు ఇప్పుడున్న సందర్భంలో? కనీసం వాళ్ళకు భరోసా కల్పించాల్సింది పోయి ఇది కూడా రాజకీయం చేస్తూ, అంటే అక్విజిషన్ని డైవర్ట్ చేయాలనే ఆలోచనతో, ఈ సమస్యను కూడా డైవర్ట్ చేయాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం ఆడిన నాటకంలో ఈరోజు ఈ రైతులందరూ బలిపశులు అయి ఉన్నారు, రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. నిజంగానే ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీ నియోజకవర్గం మీ మీద నమ్మకంతో మీకు ఓట్లేసి గెలిపిస్తేనే, కొడంగల్ ప్రజలు గెలిపిస్తేనే మీరు ముఖ్యమంత్రి అయి ఉన్నారు. కాబట్టి కొడంగల్ ప్రజలకు మీద చీమ కూడా వాలకుండా, ఈగ కూడా వాలకుండా, చీమ గుట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈరోజు రేవంత్ రెడ్డి గారిది ఉంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడున్న వాళ్ళందరూ కూడా ఎవరు చెప్పుకోవాలో అర్థం కాలే మేడం, ఎవరు వింటలేరు. ఎన్నిసార్లు కలెక్టర్ దగ్గరికి పోయినాం, ఆఫీసర్ల దగ్గరికి పోయినాం, ఎవరు చెప్పినా వింటలేరు. కాబట్టి కలెక్టర్ మా దగ్గరికి వచ్చినప్పుడు మా వాదన వింటలేరని ఆవేదన, ఆక్రోశం, మా భూమి పోతుంది, మా ప్రాణం పోయినా మా భూమిని వదలమనే లెవెల్లో వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. ఒకటే అడుగుతున్నా నేరుగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఈరోజు ఫార్మా పెట్టాలని మీరు ఆలోచిస్తున్నారు కదా, మరి గతంలోనే కేసీఆర్ గారు ఫార్మా కోసం 15,000 ఎకరాలు అక్వైర్ చేస్తున్నారు కదా, మరి అక్కడ ఉన్న వాళ్ళకి ప్రజలందరికీ అక్కడ ఏం చెప్పారు మీరు ఎలక్షన్ కన్నా ముందు? ఫార్మా కంపెనీలు వేస్తే కలుషితం అయిపోతుంది, మొత్తం పాడైపోతాయి భూములు, మీరు ఫార్మాకి ఇవ్వకండి, కాంగ్రెస్ పార్టీ రాగానే మీ భూములు మీకు వంచుతామని చెప్పి వచ్చారు అక్కడ. మరి ఇక్కడేమో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారు నిశానా జడిపేస్తానని ఏదైతే మాట్లాడి ఉన్నారో దాంట్లో ఫస్ట్ ఫార్మాసిటీ మీద పడి ఫార్మాసిటీని క్యాన్సిల్ చేస్తున్నామని ఒక మాట చెప్తూ, ఫార్మాసిటీ ఉంటుందని అక్కడ ఒక మాట చెప్తూ, రాష్ట్ర వ్యాప్తంగా 20 స్థలాలలో మీరు అక్వైర్ చేస్తామని చెప్తా ఉన్నారు. నిజంగానే ఇక్కడున్న రైతులు 1/2 ఎకరు, 2 ఎకరాలు, ఎకరా ఉన్న రైతులందరూ చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. ఇప్పుడు నిజంగా వాళ్ళకు భరోసా కల్పించాల్సింది మర్చిపోయి ఈరోజు రాజకీయంగా లబ్ధి పొందాలని ఈరోజు ఉదయం పేపర్లో చూస్తే ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ఈరోజు ఇక్కడ జరిగిన గొడవకి నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. సంబంధం లేకపోయినా నరేందర్ రెడ్డి గారు ఇక్కడ శాసనసభ్యులుగా పనిచేశారు కాబట్టి, ఈ ప్రాంతంలో ప్రజల కష్టాలు తెలుసు కాబట్టి కొడంగల్ వాళ్ళది, ఖచ్చితంగా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రజల పక్షాన నిలబడాల్సిన బాధ్యత ఉంటుంది మాకందరికి కూడా, ప్రతిపక్షంలో ఉన్నాం. ఎందుకంటే వినాల్సిన ప్రభుత్వం చెవులు మూసుకొని కళ్ళు మూసుకొని ఉంటే ప్రతిపక్షంలో ఉన్న మేము ఖచ్చితంగా వాళ్ళ పక్షాన నిలబడాలి, వాళ్ళ గొంతుకై ప్రశ్నించాలి. కానీ ప్రశ్నించాడని ఇక్కడ ఉన్న గొడవకు నరేందర్ రెడ్డి కారణమని ఈరోజు నరేందర్ రెడ్డిని పెట్టారు. నరేందర్ రెడ్డి తర్వాత ఈరోజు కేటీఆర్ గారిని ఎట్లా కేసులు ఇరికియాలా, కేటీఆర్ గారు చెప్తే నేను గొడవ అయిందనే లెవెల్లో ఈరోజు కేటీఆర్ గారిని కేసు పెట్టాలనే ప్రయత్నంలో, కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలనే ప్రయత్నం చేస్తున్న ఈ ప్రభుత్వం ఏది చేస్తుందో ప్రజలందరూ గమనిస్తున్నారు. నాకు ఒక్కటి అర్థమైపోయింది, ఎట్టి పరిస్థితులలో కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలని ఇప్పటికీ 4 సార్లు ప్రయత్నం చేశారు. ఒకటి మొన్న వాళ్ళ బావమరిది గారి ఇంట్లో దావత్ అయితే ఆ దావత్లోనే కేటీఆర్ గారిని ఇరికించాలనే ప్రయత్నం శతవిధాలు చేస్తున్నారు. దాంతోపాటు కార్ రేసింగ్ ఒకటి జరిగింది మన దగ్గర, ఆ కార్ రేసింగ్లో అయినా కూడా కేటీఆర్ గారిని ఇరికించాలనే ప్రయత్నం ఒకటి జరిగింది. గవర్నర్ గారు పర్మిషన్ తీసుకొని ఏసీబీ ఎంక్వైరీ చేయాలనే ప్రయత్నం ఒకటి జరిగింది. దాంతోపాటు ఫోన్ ట్యాపింగ్ వచ్చినప్పటి నుండి చూస్తున్నాం, ఫోన్ ట్యాపింగ్లో కేటీఆర్ గారిని పెట్టాలి. ఎట్టి పరిస్థితులలో ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమనుకుంటున్నారంటే